అందరికీ నమస్కారం. వాజీ వార్తలకి స్వాగతం. ముందుగా ఈనాటి ముఖ్యాంశాలు చూద్దాం. ఆధ్యాత్మిక సామ్రాజ్యానికి చక్రవర్తి ఖాదర్ బాబా. ఖాదర్ నగర్లో బాబా దర్గాను సందర్శించి ప్రత్యేక ప్రార్థనలు చేసిన కోలగట్ల. వైసీపీ పాలనలో మైనార్టీకి చేసిందేమీ లేదు. తలా తోక లేని నిబంధనలతో షాదీ తోఫా ఉందని విమర్శలు. విద్యార్థుల్లో క్రమశిక్షణ, దేశభక్తిని పెంపొందించే స్కౌట్స్ అండ్ గైడ్స్. ప్రపంచ స్కౌట్స్ దినోత్సవంపై వాజీ ప్రత్యేక కథనం. కృషి, చిత్తశుద్ధి, పని పట్ల నిబద్ధతతో రాష్ట్ర స్థాయిలో ఉత్తమ న్యూస్ రికార్డ్ రీడర్గా ఎంపికైన ధర్మజ్యోతి. నగదు బహుమతితో ప్రోత్సహించిన వాజీ ఛానల్ ఎండి గణపతినేడి శ్రీనివాసరావు. జగతంత కీర్తిని సొంతం చేసుకొని ఆధ్యాత్మిక చక్రవర్తిగా విరాజులుతున్న ఖాదర్ బాబా గొప్ప మహిమాన్వితుడని డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్రస్వామి అన్నారు. ఈ రోజు ఖాదర్ నగర్లో ఉన్న బాబా దర్గాను సందర్శించి ప్రత్యేక ప్రార్థనలు చేశారు. దర్గా ప్రతినిధులు ఆయనకు సాదరంగా స్వాగతం పలికారు. ముస్లిం సాంప్రదాయంలో సాల్వా కప్పి సత్కరించారు. ఈ సందర్భంగా స్థానిక కార్పొరేటర్లు గాదం మురళి, మారోజ్ శ్రీనివాసరావు మాట్లాడుతూ విజయనగర ప్రాంతంలో ఖాదర్ బాబా వారి మహిళలు ఎంతో గొప్పదైనవని అన్నారు. పేదలకు స్వాంతన చేకూర్చే విధంగా ఆనాడు బాబా అనేక మహిమలను చూపారన్నారు. బాబా వారి జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని 3 రోజుల పాటు సూఫీ సుగంధ మహోత్సవాలు ఆనవాయితీగా జరుపుతున్నారన్నారు. ఉరుసు ఉత్సవాల్లో పాల్గొని ప్రసాద వితరణ కార్యక్రమాలను భారీ ఎత్తులో చేపట్టడం ఈ ప్రాంతానికి మంచి పేరు తీసుకువచ్చిందన్నారు. ఆయన పరంపరలో అతావుల్లా బాబా నిత్య అన్నదాన ప్రభువుగా అలరారని అన్నారు. అలాగే ఆ సాంప్రదాయాన్ని పాటిస్తూ 3 రోజుల పాటు అనేక మందికి అన్న సమారాధన జరపడం విశేషం అన్నారు. ఖాదర్ బాబా ఆశయాలను అనుసరీనం చేస్తున్న ప్రతి ఒక్కరూ ధన్యజీవులని కొనియాడారు. ఈ కార్యక్రమంలో మేయర్ విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. ఖాదర్ వలి గారి దర్గా బాబామెట్లో ఈరోజు 6.5 శతాబ్దాలుగా కుల వర్గ భేదాలు లేకుండా నిత్య అన్నదానం చేస్తూ ఒక మంచి వాతావరణం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈరోజు 65వ సుగంధ మహోత్సవాలు జరుగుతున్నాయి. ఈ రోజులో ఈ మహోత్సవాల్లో చాలామంది భక్తులు దేశవ్యాప్తంగా భక్తులు అందరూ వచ్చి ఇక్కడ దర్గాకు వచ్చి దర్శనం చేసుకొని పునీతులు అవుతున్నారు. ఇంకా రానున్న రోజుల్లో ఇటువంటివి ఇంకా మంచి వాతావరణం ఏర్పాటు చేసుకొని కుల మత వర్గ భేదాలు లేకుండా 10 మందికి అన్నం పెట్టి ఆదరించే ఇటువంటి దర్గాలు, ఇటువంటి పెద్దలు ఉండాలని భగవంతుని కోరుకుంటున్నాం. ఇది చాలా మంచి వాతావరణం. ఇటువంటి వాతావరణం ఎక్కడ ఏ దేశంలో కూడా ఉండదు. మన దగ్గర చాలా మంచి వాతావరణం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ 65వ మహాసూఫీ సుగంధ మహోత్సవంలో భాగంగా ఈరోజు మా అన్నయ్య శ్రీ కోలగట్ల వీరభద్రస్వామి గారు, నా తోటి కార్పొరేటర్లు, కార్యకర్తలు అందరూ వచ్చి దర్శనం చేసుకొని పునీతులయ్యామని సభాముఖంగా తెలియజేసుకుంటున్నాం. సూఫీ సుగంధ మహోత్సవాలకు మరి భారతదేశ నలుమూల నుంచి కూడా మరి విజయనగరంలో ఉన్న బాబామేట పుణ్యక్షేత్రాన్ని దర్శించుకోవడం జరిగింది. ఎంతో లక్షల కొలది జనాలు వచ్చి ఈ యొక్క పునీతులయ్యి ఈ యొక్క వాళ్ళు అనుకున్న కోరికలన్నీ నెరవేరుస్తున్న బాబా గారికి, అలాగే మా ప్రీతమ నేత మన అందరి అన్నయ్య అయినటువంటి ఈరోజు కోలగట్ల వీరభద్రస్వామి గారు కూడా మరి అందరూ కూడా కార్పొరేటర్స్ అందరూ కూడా మేయర్ గారు అందరూ కూడా ఇక్కడ దర్శనం చేసుకోవాల్సి జరిగింది. మరి అన్ని కోరికలు కూడా భగవంతుడు మరి అన్నయ్యని ఆయుర ఆరోగ్యాలు మా బాబా గారు మరి సామాన్య గారికి ఆయుర ఆరోగ్యాలు అన్నీ కూడా ప్రసాదించాలి. మళ్ళీ ఎన్నికల్లో ఆయన తప్పనిసరిగా భగవంతుని ఆశీస్సులన్నీ ఉండాలని కోరుకుంటూ మరి ఇలాంటి పుణ్యక్షేత్రంలో అడుగుపెట్టిన అందరూ కూడా పునీతులై పాపాలన్నీ పోయి పుణ్యాలను కూడా తీసుకొని మరి అందరికీ కూడా మంచి జరగాలని సదా భగవంతుని ప్రార్థిస్తూ బాబా గారి దివ్య ఆశీస్సులు ఉంటూ విజయనగరాన్నే మరి విజయనగరంలో ఇక్కడ బాబామేటలో ఈ యొక్క క్షేత్రం ఉండడం వల్ల మరి బాబామేట విజయనగరానికి కూడా చాలా మంచి పేరు వచ్చింది. పార్వతీపురం మన్యం జిల్లా కురుపంలో మంతిని వీధిలో అగ్ని ప్రమాదం సంభవించింది. మంతిని సంతోష్కు చెందిన పెంకిటింట్లో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. షార్ట్ సర్క్యూట్ కారణంగా అగ్ని ప్రమాదం సంభవించినట్లు ప్రాథమిక సమాచారం. సుమారు ₹1,00,000 ఆస్తి నష్టం జరిగినట్లు బాధితులు తెలిపారు. ప్రభుత్వం తమని ఆదుకోవాలని కోరారు. ప్రమాదం సంభవించినప్పుడు ఇంట్లో ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు.
విజయనగరం జిల్లా శృంగవరపుకోట మండలం కొత్తూరు గ్రామం వద్ద స్కూల్ బస్ ప్రమాదానికి గురైంది. డ్రైవర్ అప్రమత్తంగా ఉండడం వల్ల పెను ప్రమాదం త్రుటిలో తప్పింది. కొత్తూరు వెంకటరమణపేట మధ్య రామన్ స్కూల్ బస్ పొలంలోకి దూసుకు వెళ్లిపోయింది. ఈ నేపథ్యంలో చిన్నారులు ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. ముందుగా వెళ్తున్న ఆటో సడన్ బ్రేక్ వేయడంతో బస్సు ఆటోను ఢీకొని రోడ్డుపై ఆటో దిగి నడుచుకొని వెళ్తున్న మహిళను ఢీకొట్టి పొలంలో ఒక్క పక్క ఒడిగిపోవడంతో బస్సులో ఉన్న చిన్నారులు ఆర్తనాదాలు చేశారు. గాయపడ్డ సత్యవతి అనే 30 సంవత్సరాల మహిళను స్థానికులు సహాయంతో ఎస్కోట ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండడంతో ప్రథమ చికిత్స చేసి జిల్లా కేంద్ర ఆసుపత్రికి తరలించారు. ఎవరికి ఎటువంటి ప్రమాదం జరగకపోవడంతో స్కూల్ పిల్లల తల్లిదండ్రులు ఊపిరి పీల్చుకున్నారు. భోగాపురం మండలం పరిషత్ కార్యాలయంలో ఎంపీపీ ఉప్పాడ అనూషారెడ్డి అధ్యక్షతన జరిగిన మండల సర్వసభ్య సమావేశం వాడిగా వేడిగా సాగింది. ఈ సమావేశంలో ఉపాధి హామీ పథకం పనుల గురించి ఏపీఓ ఆదిబాబు వివరించారు. రాయవలస సర్పంచ్ ఉప్పాడ శివారెడ్డి మాట్లాడుతూ ఉపాధి కూలీలకు వేతనాలు సక్రమంగా అందడం లేదని, వారికి వచ్చిన వేతనాల్లో కోత విధిస్తున్నారని, అలాగే ఫీల్డ్ అసిస్టెంట్లు ఇబ్బందులు పెడుతున్నారని ఆరోపించారు. దీనిపై ఏపీఓ సమాధానం ఇవ్వగా శివారెడ్డి సంతృప్తి చెందక తాను అడిగిన ప్రశ్నలకు సమాధానం ఖచ్చితంగా రాలేదని చెప్పడంతో మధ్య వాగ్వివాదం చోటు చేసుకుంది. ఎంపీపీ సలహాదారులు ఉప్పాడ సూర్యనారాయణ రెడ్డి మాట్లాడుతూ గ్రామాల్లో ఉపాధి పథకం ద్వారా ఎటువంటి సమస్యలు ఉన్నా తమ దృష్టికి తీసుకువస్తే పరిష్కరిస్తామని సమావేశంలో ఇలా వాగ్వివాదం చోటు చేసుకోవడం మంచిది కాదని ఇరువురికి సూచించారు. అదేవిధంగా ఎమ్మెల్యే బడిగొండ అప్పలనాయుడు మాట్లాడుతూ 3 నెలలకు ఒకసారి జరుగుతున్న మండల సమావేశాల్లో సభ్యులు అడిగిన ప్రశ్నలకు అధికారులు పూర్తి స్థాయిలో వివరించి వారికి అర్థమయ్యే రీతిలో అధికారులు వివరించాలని అన్నారు. జగన్ రెడ్డి పాలనలో మైనార్టీలకు చేసిందేమీ లేదని విజయనగరం తెలుగుదేశం పార్టీ మున్సిపల్ మైనార్టీ సెల్ నాయకులు అభిప్రాయం వ్యక్తం చేశారు. ఈ మేరకు జిల్లా పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మైనార్టీ సెల్ నాయకులు భాష మాట్లాడుతూ ముస్లిం మైనార్టీలకు సంక్షేమం అందాలన్నా, ఆయా వర్గాలు అభివృద్ధి సాధించాలన్నా తెలుగుదేశం పార్టీ వలనే అన్నారు. గెలిచిన 4 ఏళ్లలోగా గుర్తురాని షాదీ తోఫా ఆఖరు ఏడాదిలో ఎలా గుర్తుకు వచ్చిందని ప్రశ్నించారు. దీనికి తోడు తలా తోక లేని నిబంధనలు పెట్టి నిజమైన లబ్ధిదారులు పథకాలకు దూరం చేస్తున్నారని ఆరోపించారు. నియోజకవర్గం విషయానికి వస్తే అశోక్ నగర్ షాదీఖానా పనులకు 2017లో 10 లక్షలు శాంక్షన్ చేసిన ఘనత పూస్పాటి అశోక్ గజరాజ్దని, ప్రస్తుత ఎమ్మెల్యే షాదీఖానాకు రంగుల నిమిత్తం అయినా కేవలం 1000 రూపాయలైనా ఇచ్చారా అని ప్రశ్నించారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నో కళ్ళబొల్ల మాటలు చెప్పి ముస్లిం సోదరులు ఓట్లు వేయించుకొని అధికారంలోకి వచ్చిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఎన్నో మాయ మాటలు చెప్తున్నాడు. ఈరోజు ఆ రోజు దులాన్ స్కీమ్ గురించి చెప్పారు. దులాన్ స్కీము కేవలం 3600 మందికే ఇచ్చారు. చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 40,000 మందికి ఇచ్చారు. కానీ ఎన్నో పథకాలు చంద్రబాబు గారు చేశారు. మీరు చేసింది ఏమీ లేదు. కానీ ఈరోజు సంవత్సరం 3.5 సంవత్సరం కాలయాత్ర అయిపోయింది, 4.5 సంవత్సరం అయిపోయింది. 3.5 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఈరోజు అవి చేస్తాం, దులాన్ స్కీములు ఇస్తామని చెప్తున్నారు. ముస్లింల గురించి ఓట్లు వేయించుకోవడం తప్పితే మీరు చేసింది ఏమీ లేదు. ఆ రోజు ముస్లిం సోదరులు అందరూ కూడా మిమ్మల్ని నమ్మి అందరూ కూడా ఓట్లు వేశారు, మిమ్మల్ని అధికారులు తీసుకొచ్చారు. కానీ ఈరోజు మీ మాయమాటలు నమ్మే పరిస్థితిలో ముస్లిం సోదరులు లేరు. అందరూ కూడా ఈరోజు తెలుగుదేశం పార్టీకి పట్టం కట్టి నారా చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయ్యేంత వరకు ముస్లిం సోదరులు అందరూ కూడా పనిచేస్తారని గత తెలుగుదేశం ప్రభుత్వంలో చూసుకుంటే 4.5 సంవత్సరాల్లో దులాన్ స్కీమ్ 40,534 మందికి ఇచ్చాం. మరి ఈ జగన్మోహన్ రెడ్డి గారు దులాన్ స్కీమ్ 50,000 కాదు, నేను వచ్చిన వెంటనే 1,00,000 రూపాయలు చేస్తానని చెప్పి మైనార్టీలకి మాయ మాటలు చెప్పి గంపగుత్తుగా ఓట్లు వేసుకొని మైనార్టీ ఓట్లతో అధికారంలోకి వచ్చాడు. మరి ఈ 4.5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారు మైనార్టీలకి కేవలం 6,303 మందికి మాత్రమే దులాన్ స్కీమ్ ఇచ్చారు. అందులోని కూడాను
మరి 4 సంవత్సరాలు ఇవ్వకుండా లాస్ట్ ఎలక్షన్ ఇయర్లోనే ఇంప్లిమెంట్ చేశారు. మరి 4 సంవత్సరాలు కూడా ఎవరెవరైతే మైనార్టీ పేద మహిళలు పెళ్ళిళ్ళు చేసుకున్నారో వాళ్ళకి కూడా ఇస్తానని చెప్పి ఒక జీవో రిలీజ్ చేస్తే అప్పుడు మేము నిజంగా నమ్మేవాళ్ళేమో జగన్మోహన్ రెడ్డికి మైనార్టీల మీద ఒక మంచి చిత్తశుద్ధి ఉందని. మరి ఇలా మోసం చేసుకుంటూ ఎన్నో కార్యక్రమాలకు వెళ్ళారు. మళ్ళీ మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ అని చెప్పి ఒక ఉత్పత్తి కార్పొరేషన్ ఒకటి ఏర్పాటు చేశారు. ఈ రోజు వరకు కూడా ₹1 అయినా సరే మైనార్టీలకి రుణం ఇచ్చే దాఖలాలు ఎక్కడైనా కనబడితే బయట పెట్టాలని చెప్పి ఈ వైఎస్ఆర్సీపీలో ఉన్న మైనార్టీ నాయకులు ఛాలెంజ్ చేస్తున్నా. గత తెలుగుదేశం ప్రభుత్వంలో మైనార్టీలకి అనేక స్కీముల్లో కూడా బ్యాంకుల్లో రుణాలు ఇచ్చారు, సబ్సిడీలో ఆటోలు ఇచ్చారు, కార్లు ఇచ్చారు, ఏమైనా వ్యాపారం చేసుకోవడానికి లోన్లు ఇచ్చారు. మరి జగన్మోహన్ రెడ్డి వచ్చాక ₹1 కూడా మైనార్టీలకు ఇవ్వకుండా మరి మోసం చేశాడు. విజయనగరం నియోజకవర్గంలో స్థానికంగా ఉన్న అశోక్ నగరం షాదీఖానాకి 2017లో ₹10 లక్షల మరమ్మతుకి శాంక్షన్ చేయించిన ఘనత అది మా నాయకులు అశోక్ గజపతిరాజు గారిది. మరి ఈ స్థానికంగా ఇక్కడున్న ఎమ్మెల్యే గారు ₹1 అయినా సరే ఆ షాదీఖానాకి చున్నం వేసుకోవడానికైనా కనీసం ఒక ₹1000 అయినా సరే శాంక్షన్ చేసి ఉంటే ఆ నాయకులకి నేరుగా వచ్చి మీడియా ముందుకు వచ్చి చెప్పమని మేము హెచ్చరిస్తున్నాం. భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ విద్యార్థుల్లో క్రమశిక్షణ, దేశభక్తి పెంపొందిస్తుంది. వీటిలో చేరిన విద్యార్థులు సమాజం కోసం సేవా కార్యక్రమాలు చేస్తుంటారు. బాలబాలికల్లో నిబిడీకృతమైన సృజనాత్మక శక్తులను వెలికితీసి వారిని ధైర్యవంతులుగాను సాహసవంతులుగాను తీర్చిదిద్దుతారు. ప్రపంచ స్కౌట్స్ దినోత్సవం సందర్భంగా వాజీ ప్రత్యేక కథనం. దేశ సార్వభౌమత్వాన్ని కాపాడే ధీరులుగా తీర్చిదిద్దేందుకు బాలభట బృందం ఎంతగానో దోహదపడుతుంది. చిన్న వయసు నుంచి పిల్లల్లో పరమత సహనం, సోదరభావం, దేశభక్తి, సేవాభావం పెంపొందించడానికి తోడ్పడుతుంది. ప్రకృతి వైపరీత్యాలు, యుద్ధాలు, భూకంపాలు, వరదలు, తుఫాన్లు, కరువు పరిస్థితులు వంటి వచ్చినప్పుడు సహాయం అందిస్తారు. పుష్కరాలు, పండుగలు, జాతరలు వంటి సమయాల్లో శాంతి భద్రతల పర్యవేక్షణ వంటి వాటిలో కూడా కృషి చేస్తారు. ప్రాథమిక స్థాయి పిల్లల్లో 3 నుండి 5 ఏళ్ల వరకు ఉన్న బాలబాలికలను బన్నీ అని పిలుస్తారు. 5 నుంచి 10 ఏళ్ల వయసున్న బాలులను కబ్ అని, బాలికలను బుల్బుల్ అని పిలుస్తారు. 10 నుంచి 15 ఏళ్లు దాటిన బాలులను స్కౌట్స్ అని, బాలికలను గైడ్స్ అని పిలుస్తారు. 16 నుంచి 25 సంవత్సరాల వయసున్న బాలులను రావర్స్ అని, బాలికలను రేంజర్స్ అని పిలుస్తారు. 10 ఏళ్లు దాటిన తర్వాత 6వ తరగతిలో చేరిన తర్వాత ప్రవేశ్ కోర్సులో చేరుతారు. దీనికి 3 నెలల పాటు సెషన్ ఉంటుంది. ఆ తర్వాత ప్రథమ సోపా 6 నెలలు, ద్వితీయ సోపాన్ 6 నెలలు, తృతీయ సోపాన్ 6 నెలల సెషన్ ఉంటుంది. వీటిలో ఉత్తీర్ణత సాధించిన వారు 9 నెలల తర్వాత రాజ్య పురస్కార శిక్షణకు అర్హులవుతారు. బాలబాలికల్లో దేశభక్తి, క్రమశిక్షణ పెంపొందించేందుకు, వారిని సమాజ సేవకులుగా తీర్చిదిద్దేందుకు రాబర్ట్ స్టీఫెన్సన్ స్మిత్ బేడెన్ పావెల్ 1907లో ఇంగ్లాండ్లో బ్రౌన్సీ ద్వీపంలో 20 మంది విద్యార్థులతో స్కౌట్ అనే దాన్ని ప్రారంభించారు. 1857 ఫిబ్రవరి 22వ తేదీన ఆయన లండన్ నగరంలో జన్మించారు. అందున థింకింగ్ డే పేరుతో స్కౌట్స్ అండ్ గైడ్ దినోత్సవాన్ని ప్రపంచవ్యాప్తంగా సుమారు 150 దేశాల్లో జరుపుకుంటున్నారు. ప్రధాని నరేంద్ర మోడీ ఆధ్వర్యంలో బీజేపీ ప్రభుత్వం ద్వారా రాష్ట్రానికి అందుతున్న సుపరిపాలన మరియు పలు పథకాల అమలుపై ప్రజలకు వివరించేందుకు 2వ విడత ప్రజా పోరాయాత్ర ప్రారంభించినట్లు ఆ పార్టీ అధికార ప్రతినిధి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ సుహాసిని ఆనంద్ పేర్కొన్నారు. ఈరోజు విజయనగరం అసెంబ్లీ పరిధిలో నిర్వహించిన బీజేపీ ప్రజా పోరాయాత్రలో పాల్గొని మాట్లాడుతూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుపాటి పురంధేశ్వరి ఆదేశాల మేరకు ఆంధ్రప్రదేశ్లో 2వ విడత ప్రజా పోరాయాత్ర విజయవంతంగా సాగుతుందన్నారు. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆధ్వర్యంలో అమలు చేస్తున్న సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు తెలియజేసేందుకు ఈ ప్రజా పోరాయాత్ర ద్వారా స్ట్రీట్ కార్నర్ మీటింగ్లు ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు. సమావేశంలో పార్టీ నాయకులు కుసుమంచి సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు. మీ అందరికీ తెలుసు 370 అధికరణ తీసింది ఈరోజు జమ్మూ అండ్ కాశ్మీర్లో కూడా మన భూభాగంలో రావడానికి కారణం ఎన్నో సంవత్సరాలుగా చేయని పనులని కూడా కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు గట్స్తో చేస్తోంది అంటే అదొక కేవలం మోదీ గారి ప్రభుత్వం ద్వారానే. అదే కాదు, 500 సంవత్సరాల కళ, ప్రతి హిందువు కళ ఈరోజు అయోధ్యలో దివ్యమైన భవ్యమైన రామ మందిరం సాకారమైంది. మేము ఈ మధ్య మీ అందరికీ తెలుసు పల్లెకు పోదామన్న కార్యక్రమం చేశాం. అది 3 రోజుల్లో
ప్రతి గ్రామాలకి కూడా మా కార్యకర్తలు వెళ్తున్నప్పుడు ప్రతి గ్రామంలోనూ ప్రతి గుమ్మానికి ప్రతి గడపకి మేము వెళ్ళి మాట్లాడినప్పుడు ప్రతి ఒక్కరి గుండెలోనూ రాముడిలా కొలువై ఉన్నాడు మోదీ గారు. మరి ఆ కళ ఈరోజు ఈ విధంగా సాకారమైంది. మీ అందరికీ తెలుసు, కేంద్ర ప్రభుత్వం భారతీయ జనతా పార్టీ చేస్తున్న విషయాలన్నీ కూడా దుష్ప్రచారంతో ఇక్కడున్న రాష్ట్రంలో తేలవట్లేదు, ఎవరికి కూడా తెలియనివ్వట్లేదు. అవన్నీ మేము ప్రశ్నిస్తూ ఎండగడుతూ రాష్ట్ర ప్రభుత్వ అరాచక పాలనని చూపిస్తూ ఇవన్నీ మేము ప్రజల వద్దకు తీసుకువెళ్తున్నాము. కాబట్టి మీ అందరికీ కోసం, సొంత ఇల్లు కోసమే కాదు, మరి రైతులకు కూడా ఈరోజు ప్రధానమంత్రి సమ్మాన్ నిధి, కిసాన్ సమ్మాన్ నిధి 6,000 రూపాయలు ఈరోజు కేంద్రం నుంచి డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్. ఈరోజు వాళ్ళ ఏదైతే జన్ధన్ ఖాతా జీరో అకౌంట్తో మహిళల పేరున ఓపెన్ చేశారో మోదీ గారు, వాళ్ళ ఖాతాలోకి డైరెక్ట్గా కూడా 6,000 రూపాయలు చేయడం జరుగుతుంది. మరి ఈరోజు ఖచ్చితంగా కేంద్రంలో 3వసారి దిగ్విజయంగా మోదీ గారు రాబోతున్నారు. మోదీ 3.0. మరి రాష్ట్రంలో కూడా మోదీ గారి సర్కార్ రావాలి, కేంద్రంలో మరొకసారి మోదీ గారి ప్రభుత్వం రావాలి అన్న నినాదంతో ఈరోజు భారతీయ జనతా పార్టీ ప్రజాపోరు యాత్ర 2గా మీ అందరి ముందుకు వస్తోంది. లోక కళ్యాణార్థమై దాసనపేటలో వేంచేసి ఉన్న కాశీ విశ్వేశ్వరుని ఆశీస్సులు ప్రతి ఒక్కరిపైన ఉండాలని డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్రస్వామి ఆకాంక్షను వ్యక్తం చేశారు. ఈరోజు రథం సెంటర్లో కాశీ విశ్వేశ్వరుని ఆలయ వార్షికోత్సవ వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆలయంలో కాశీ విశ్వేశ్వరుని కళ్యాణ ఘట్టాన్ని కనుల పండుగగా నిర్వహించారు. వేద మంత్రోచ్చరణలు, మంగళ వాయిద్యాల నడుమ శోభాయానంగా వార్షికోత్సవ క్రతువులు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ నిర్వహణ కమిటీ ప్రతినిధులు బోడసింగి ఈశ్వరరావు మాట్లాడుతూ, దాసనపేటలో కాశీ విశ్వేశ్వరుని ఆలయం భక్తుల ఆదరాభిమానులతో అలరారుతుందని అన్నారు. నలభై ఏళ్లుగా వైఎస్ కుటుంబానికి మీడియా అంటే చాలా భయమని టీడీపీ నాయకులు, అమరావతి ఏపీ జేఏసీ సభ్యులు కొలికపూడి శ్రీనివాసరావు పేర్కొన్నారు. ఈరోజు ఎన్టీఆర్ భవన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ, గత కొద్ది రోజులుగా రాష్ట్రంలో మీడియాపై జరుగుతున్న దాడులు చర్చనీయాంశంగా మారాయని అన్నారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలనలో మీడియాలో దాడులు పెరిగిపోయాయని అన్నారు. 3 రోజులుగా మన రాష్ట్రంలో ఒక ప్రధానమైన చర్చనీయాంశం ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి పాలనలో మీడియా మీద జరుగుతున్న దాడులు. మొన్న రాప్తాడు సభలో ఆంధ్రజ్యోతి ఫోటోగ్రాఫర్ శ్రీకృష్ణ మీద జరిగిన దాడి, నిన్న కర్నూలులో ఈనాడు కార్యాలయం మీద జరిగిన దాడి, ఇలా చెప్పుకుంటూ పోతే జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన మొదటి రోజు నుంచి దాదాపు ప్రతిపక్షాల కన్నా ఎక్కువ మీడియాని టార్గెట్ చేసి, మీడియాని ప్రతిపక్షాన్ని కలిపి ఏ సందర్భంలో ఏ సభలో మాట్లాడినా ఈ మీడియా సంస్థల గురించి, ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారి గురించి, తర్వాత పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడతాడు. బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీ కార్యక్రమంలో భాగంగా ఈరోజు విజయనగరం పట్టణం 27, 26వ డివిజన్లో జొన్నగుడ్డి వీధి, ఉప్పర్ వీధి, ఎరకల వీధి, బారికి వీధి, తుపాకుల వీధి మొదలగు ప్రాంతాల్లో నియోజకవర్గ టీడీపీ నాయకులు ఇంటింటి ప్రచారం నిర్వహించారు. తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ప్రకటించిన సూపర్ 6 హామీలను ప్రజలకు వివరించారు. రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే తెలుగుదేశం జనసేన ప్రభుత్వం ఏర్పడాలని ప్రజలందరికీ తెలియజేశారు. ఈ సందర్భంగా టీడీపీ నాయకులు మాట్లాడుతూ, జగన్ ముఖ్యమంత్రి అయిన నాటి నుండి బడుగు బలహీన వర్గాలను ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆరోపించారు.
ప్రజలకి ఉపాధి కల్పించి లక్షల రూపాయల జీతాన్ని చేసినట్టు చంద్రబాబు నాయుడు గారిని మనం లాస్ట్ టైంలో కొంత పొరపాటుగా మనం నెగ్లెక్ట్ చేసి వదులుకున్నాం. మళ్ళీ రేపన్న రోజున చంద్రబాబు నాయుడు గారు రావాల్సిన పరిస్థితి ఉన్నదండి. ఈరోజు తెలుగుదేశం పార్టీకి శిశిర ఋతువు క్లోజ్ అయిపోయిందండి. రేపటి రోజున వసంత వస్తుందండి. మంచి రోజులు రాబోతున్నాయి. 3 నెలల్లోనూ రాబోతున్నాయి. చంద్రబాబు నాయుడు గారు చంద్రబాబు నాయుడు అనే నేను ముఖ్యమంత్రిగా అనే మాట కోసం మేము వెయిట్ చేస్తున్నామండి. ఇక్కడ స్థానికంగా మాకు పోస్పాటి విజయలక్ష్మి గారండి, మాకు పోస్పాటి వంశీయుల ముద్దుబిడ్డ, అలాగే ఉత్తరాంధ్ర రత్నాల బిడ్డ, అలాగే అశోక్ గజపతిరాజు గారి ముద్దుల బిడ్డ కన్నబిడ్డ మాకు మంచి అదృష్టంగా మాకు వచ్చారండి. సౌమ్యులు అలాగని ఏం తేడా వస్తే అపరకాలీగా కూడా మారగల శక్తి తనలో ఉందండి. రేపు అన్నరోజు వైసీపీ ఎవరైతే మమ్మల్ని ఇబ్బంది పెట్టారో వాళ్ళకి అపరకాలీగా తను ప్రతాపం చూపించే అవకాశం ఉన్నదండి. అలాగే రేపు అన్న రోజున బాబు రావాలంటే జాబ్ రావాలనే సూత్రం మీద మేము వెళ్తున్నామండి. అలాగే రాష్ట్ర అభివృద్ధి కావాలన్నా, నెంబర్ 1 రాష్ట్ర అభివృద్ధి, అలాగే రాజధాని నిర్మించాలన్నా, యువతకు ఉపాధి కావాలన్నా, పరిశ్రమ రావాలన్నా ఒక బాబు పవన్ కళ్యాణ్ వస్తే కానీ అవదండి. అలాగే పవన్ కళ్యాణ్ గారు కూడా ఈరోజు శ్రీకృష్ణుడి వలె ఆ రోజు ఎలాగైతే సపోర్ట్ చేశారో శ్రీకృష్ణుడు ధర్మయుద్ధంలో, ఈరోజు పవన్ కళ్యాణ్ గారు కూడా చంద్రబాబు నాయుడికి నైతికంగా మానసికంగా చాలా శక్తినిచ్చి ఈరోజు టీడీపీ చాలా బలవంతం అవడానికి 90% చాలా ముఖ్యంగా నైతిక బలం ఇచ్చినటువంటి పవన్ కళ్యాణ్ గారికి టీడీపీ సభ్యులందరి తరపున కూడా శిరస్సు నుంచి ఆయన పాదాబంధం తెలియజేసుకుంటామండి. 27వ డివిజన్లో శంకర్రావు అనే కార్యక్రమాన్ని నిర్వహించడానికి మా విజయనగరం నియోజకవర్గ ఇన్ఛార్జ్ అయినటువంటి శ్రీ అతిథి విజయలక్ష్మి గారు రావడం జరిగింది. ఈరోజు ముఖ్యంగా మా జొన్నగుడిలో ఉండే సమస్యలు ఏంటంటే, మా తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో మేము 10 లక్షలు పెట్టి ఇక్కడ మరుగుదొడ్లు కట్టించాం. బట్ మా ప్రభుత్వం ఉన్న రోజులు దాన్ని మెరుగ్గా వినియోగించారు. ఈరోజు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత దాన్ని కనీసం వినియోగించుకోవడానికి వీలు లేకుండా తాళాలు వేసి ఇప్పుడు 2-3 సంవత్సరాల నుండి అది మూతపడి ఉంది. దీన్ని ఆల్రెడీ ఎమ్మెల్యే గారి దృష్టికి, మున్సిపల్ శాఖ దృష్టిలో కూడా పెట్టాం. కానీ ఇంతవరకు దాన్ని తెరిపించడానికి అయితే అవకాశం అయితే కనిపించడం లేదు. అలాగే ఇక్కడుండే ప్రజలు గత 40-30 సంవత్సరాల నుండి ఇక్కడుండే ప్రజల్ని మేము ఖాళీ చేయిస్తాం, ఈ తెలుగుదేశం ప్రభుత్వం గెలిచిన తర్వాత ఈ స్థలాలన్నీ ఖాళీ చేయిస్తారని ఇక్కడున్న ఉప్పరపేట వాళ్ళని కానీ, జొన్నగుడి ప్రాంత వాళ్ళని కానీ వైసీపీ ప్రభుత్వం భయపిస్తుంది. అలాంటివి ఏవి జరగవని మేడం గారితో మేము ఈరోజు హామీ ఇప్పించడానికి ఇక్కడ తీసుకురావడం జరిగింది. అలాంటి ఆలోచన అన్నది అశోక్ గజపతిరాజు గారు కానీ, అతిథి గజపతిరాజు కానీ, మా ప్రభుత్వానికి కానీ ఆలోచన లేదు. ప్రజలతో మమేకమై ప్రజల కోసం మేము ఎప్పుడూ ముందుండడానికే ఉండే ప్రభుత్వం అది. కావున అలాంటి ఆలోచనలు గట్రా లేవని మరొకసారి ప్రజలందరికీ మేము తెలియజేస్తున్నాం, పత్రికాముఖంగా కూడా. నమస్కారం. రవాణా రంగం కార్మికుల కోసం సామాజిక సంక్షేమ చట్టం చేయాలని ఆల్ ఇండియా ట్రాన్స్పోర్ట్ వర్కర్స్ ఫెడరేషన్ జాతీయ ప్రధాన కార్యదర్శి ఆర్ లక్ష్మయ్య డిమాండ్ చేశారు. స్థానిక ఎల్బీజీ భవనంలో ఏర్పాటు చేసిన ఆటో రవాణా రంగం సదస్సులో ఆయన మాట్లాడుతూ, దేశంలో 10 కోట్ల మంది రవాణా రంగ కార్మికులు ఉన్నారన్నారు. రవాణా రంగ కార్మికులకు ప్రభుత్వం నుంచి ఎటువంటి సహకారం లేదన్నారు. 2006లో మన్మోహన్ సింగ్ ప్రధానిగా యూపీఏ ప్రభుత్వంలో వామపక్షాల సహకారంతో సంక్షేమ బోర్డుకు స్టాండింగ్ కమిటీ ముందు ప్రతిపాదన ఉంచామని అన్నారు. 3000 పేజీలతో రిపోర్టు కూడా తయారు చేశారని, దాన్ని బీజేపీ ప్రభుత్వం పూర్తిగా బుట్టదాఖలు చేసిందన్నారు. 5 సంవత్సరాల నుంచి 10 సంవత్సరాల దాకా జైలు శిక్ష విధించేటటువంటి విధంగా ఐపీసీ చట్టాన్ని మార్చి భారతీయ న్యాయ సంహిత 2023 అనేటువంటి చట్టం తీసుకొచ్చింది. ఇది డ్రైవర్లకి ఉరితాడు లాంటిది. మొత్తం ఇది అమల్లోకి వస్తే మొత్తం డ్రైవర్లంతా జైళ్లలో ఉండాలి తప్ప రోడ్ల మీద వాహనాలు నడుపుతుండేటువంటి పరిస్థితి ఉండదు. అందువల్ల ఈ విధానానికి వ్యతిరేకంగా దాన్ని రద్దు చేసుకోవాలని చెప్పి ఆల్ ఇండియా రోడ్ ట్రాన్స్పోర్ట్ వర్కర్స్ ఫెడరేషన్ డిమాండ్ చేసింది. అదేవిధంగా మొత్తం రవాణా రంగాన్ని పెద్ద కార్పొరేట్ సంస్థలకు అప్పగించడం కోసం 2019లో మోటార్ వాహనాల చట్ట సవరణని తీసుకొచ్చారు. అలాగే 10 కోట్ల మంది పనిచేస్తున్నటువంటి అసంఘటిత రంగంలో ఉన్నటువంటి రవాణా రంగ కార్మికులకి, అది భవన నిర్మాణ కార్మికులకి, బీడీ కార్మికులకు ఉన్నటువంటి విధంగా వీళ్ళకు కూడా సామాజిక సంక్షేమ చట్టం కావాలని చెప్పిన డిమాండ్. ఈ 3 డిమాండ్లని మీద ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావడం కోసం ఫిబ్రవరి 16వ తేదీన దేశవ్యాప్తంగా ఒకరోజు సమ్మె చేశాం. తన బలమంతా ప్రజలేనని, ఆ బలంతోనే ప్రజాసేవను చేస్తున్నానని డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్రస్వామి పునరుద్ఘాటించారు.
ఈరోజు కోల్గట్ల స్వగృహంలో నాయి బ్రాహ్మణ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది. జిల్లా అధ్యక్షుడు రామేశ్వరరావు రామారావు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో ముందుగా క్యాలెండర్లు డిప్యూటీ స్పీకర్ కోల్గట్ల వీరభద్రస్వామి ఆవిష్కరించారు. అనంతరం సంఘం సభ్యులను ఉద్దేశించి మాట్లాడుతూ తనకున్న బలం ప్రజలేనని, ఆ బలంతోనే ప్రజాసేవను కొనసాగిస్తున్నానని అన్నారు. మరోసారి శాసనసభ్యునిగా గెలిచినట్లయితే సమస్యలు లేని నగరంగా తీర్చిదిద్దుతానని హామీ ఇచ్చారు. చెప్పడానికి ఏమి లేక లోకల్తో చెప్పిస్తున్నారు. ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే గంజా వ్యాపారం చేస్తున్నాం, ధర్మ చెప్పండి. నీకు ఓట్లాడడానికి ఇంకో మాట చెప్పాలి, కానీ అలా మాట్లాడితే అది గౌరవప్రదంగా ఉంటుందా? మనం హుందాగా మాట్లాడితే మన హుందాతనం తెలుస్తుంది, మనం దిక్కులుగా మాట్లాడితే దిక్కులుగానే ఉంటాం. నేను అదే చెప్పాను, నేను గంజా వ్యాపారం చేస్తున్నాను, ఇంకేమో ఆరోపణలు చేశారు. ప్రజలకు చెప్పేద్దాం, మీరు చేసిన ఆరోపణలు నమ్మితే మీకు ఓటేస్తారు, లేకపోతే నాకు ఓటేమని చెప్పగలరా అని అడిగాం. వీరభద్రం జీవితం తెరిచిన పుస్తకం, అవునా కదా? వాళ్ళు చేస్తున్న వాళ్ళందరూ వాళ్ళు అంట పెట్టుకొని తిప్పుకొని ఏదో విధంగా చెప్పారు. ఇసుక కుంభకోణం చేస్తున్నాము. అసలు ఇసుకే ఉందా విజయనగరంలో? ఒక నది ఉందా? నది ఉంటే వేసుకుంటుంది. విజయనగరం నియోజకవర్గం నది ఎక్కడ ఉందంటే ఇంకోలు అంటారు, ఎంఆర్ఆర్లో పనులకు వచ్చిన వాళ్ళు పొలాయిల దగ్గర డబ్బులు అడుగుతున్నారు. అంటే ఎంత ఇస్తారు? 100 రూపాయలు, 200, 500 ఇస్తున్నారు. వీరభద్రం వ్యాపారం చేసుకుంటాడు, వచ్చిన డబ్బుల్లో రాజకీయాలు చేస్తున్నాడు. రాజకీయాలు వ్యాపారం ఎప్పుడు చేయలేదు కదా. ఒకవేళ చేసేమో అనుకోండి, ప్రజలు ఎంతమంది అభిమానిస్తారండి? మిమ్మల్ని రూపాయి అడిగితే మరణం మొదటి ఉంటారా మీరు? ఇవాళ ఒక నీతివంతమైన పరిపాలన రాష్ట్రంలో ఎలాగైతే జరుగుతుందో, నీతివంతమైన పరిపాలన జరుగుతుందని చెప్పడానికి సాక్ష్యం మీరే. ఎవరైనా 10,000 వచ్చే చేతులెత్తండి. రైట్, థ్యాంక్ యూ. ఎవరైనా రూపాయలు అంటాడు ఇవ్వాలా? అదే నీతివంతమైన పరిపాలన. ఇళ్ళలో ఆసరా వస్తుంది, పెన్షన్లు వస్తున్నాయి, అమ్మఒడి వస్తుంది. ఎవరైనా రూపాయలు అంటాడు ఇవ్వాలా? చెప్పండి. ఈ మాట మనం చెప్తాం, రూపాయలు లంచం ఎవరైనా అడిగితే మాకు ఓటేయద్దు అని. ఇప్పటికల్లా తెలుగుదేశంలో 2014 నుంచి 19 వరకు జరిగిన పరిపాలనలో ఎవరైనా మా పార్టీ నుంచి లంచం అడిగితే మాకు ఓటేయద్దని చెప్పగలరా అని అడుగుతాం. పెన్షన్కి ఎంత, ఇల్లు స్థలానికి ఎంత, టిక్కో ఇల్లుకి ఎంత, మీ ఇంటికి వస్తే ఏమిస్తాం, మా ఇంటికి వస్తే ఏమిస్తాం. వాళ్ళ పరిపాలనకి మన పరిపాలనకి తేడా ఉందా లేదా? ఆ టైంలో కూడా ఎమ్మెల్యే చేశారు, మంత్రులు చేశారు, మనం చేసాం. నిరంతరం మనం మధ్య రోడ్డు మీద తిరుగుతున్నామా లేదా? ఎందుకు ఎన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేశాం. ఇవాళ ఇన్నాళ్ళు రామారావు చెప్పిందో మళ్ళీ చెప్తున్నాను. మనం అధికారంలోకి వచ్చేసరికి 5 రోజులకి మంచి నీళ్ళు ఇచ్చేవారు. ఇందులో మరి చెప్పడానికి సిగ్గుపడి చెప్పకపోతే కానీ మీరు కూడా నీళ్ళు తెచ్చేవారు అక్కడికి వెళ్ళి. వివిధ కారణాలతో ఇళ్ల స్థలాలకు దరఖాస్తు చేసుకొని అర్హులైన జర్నలిస్టులకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకునేందుకు మరో వారం రోజులు గడువు కేటాయిస్తున్నట్లు సమాచార పౌర సంబంధాల శాఖ జిల్లా అధికారి రమేష్ తెలిపారు. ఈ మేరకు తన కార్యాలయంలో ఆయన వాజీ న్యూస్తో మాట్లాడుతూ ఈ నెల 26 వరకు అర్హులైన జర్నలిస్టుల నుండి వెబ్సైట్లో దరఖాస్తులు స్వీకరించనున్నట్లు ఆయన వెల్లడించారు. రాష్ట్ర ప్రభుత్వం జర్నలిస్టులకు హౌసింగ్ స్కీమ్ కింద అర్హత ఉన్న వాళ్ళందరికీ కూడా దరఖాస్తు చేసుకోమని ఇప్పటికే ఆన్లైన్లో దరఖాస్తులు స్వీకరించడం జరిగింది. అయితే కొంతమంది జర్నలిస్టులు మొదటి విడతలో దరఖాస్తు చేసుకునేటప్పుడు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోలేకపోయాం కాబట్టి మళ్ళీ అవకాశం అవ్వాలని కోరడంతో కొన్ని జర్నలిస్ట్ సంఘాలు జర్నలిస్టులు చేసిన విజ్ఞప్తి మేరకు జర్నలిస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి మరో అవకాశం కల్పిస్తూ ఈ నెల ఫిబ్రవరి 19వ తేదీ నుంచి 26వ తేదీ వరకు జర్నలిస్టుల ఆన్లైన్ వెబ్సైట్లో దరఖాస్తులు స్వీకరించడం జరుగుతుంది. ఎవరెవరైతే ఈ జర్నలిస్ట్ హౌసింగ్ స్కీమ్కి గతంలో దరఖాస్తు చేసుకోలేకపోయారో వాళ్ళంతా కూడా ఈ విడతలో 2వ విడత పొడిగింపే టైంలో దరఖాస్తు చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం. ముఖ్యంగా జర్నలిస్టులు అప్లోడింగ్ చేసే సమయంలో సరైన డాక్యుమెంట్స్ పెట్టకపోవడం వల్ల వాళ్ళ అప్లికేషన్స్ వెరిఫికేషన్స్ లెవెల్లోనే రిజెక్ట్ అవుతున్నాయి.
కాబట్టి తమ ఎక్స్పీరియన్స్ సంబంధించిన 5 years ఎక్స్పీరియన్స్ సంబంధించిన డాక్యుమెంట్స్ అంటే జిరాక్స్ కాపీలు అంటే అక్రిడేషన్స్ కానీ లేకపోతే వాళ్ళ సంస్థ ఇచ్చిన గుర్తింపు కార్డులు కానీ అలాంటివన్నీ కూడా తప్పనిసరిగా పెట్టినట్టయితే వాళ్ళ అప్లికేషన్ కన్సిడర్ చేయడం జరుగుతుంది. కాబట్టి అప్లోడ్ చేసేటప్పుడు కూడా ఎలాంటి మిస్టేక్స్కి తావు లేకుండా కరెక్ట్గా అప్లోడ్ చేయడం ద్వారా వాటిని అర్హత సాధించాలని కోరుతున్నాం. ఆసుపత్రిలో పనిచేస్తున్న శానిటేషన్, పెస్ట్ కంట్రోల్, సెక్యూరిటీ గార్డులు, సూపర్వైజర్ మొదలైన కాంట్రాక్టర్ వర్కర్లకి రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన జీవోల ప్రకారం సక్రమంగా జీతాలు, పీఎఫ్ డబ్బులు చెల్లించకుండా శ్రమని దోచుకు తింటున్న కాంట్రాక్టర్లను బ్లాక్ లిస్టులో పెట్టి తక్షణమే వాటిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఏఐటియుసి జిల్లా కార్యదర్శి రంగరాజు డిమాండ్ చేశారు. ఆంధ్రప్రదేశ్ మెడికల్ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ అండ్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో ఏఐటియుసి ఉమ్మడి జిల్లాల ప్రధాన కార్యదర్శి బుగత అశోక్ నేతృత్వంలో విజయనగరం జిల్లా ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి గేటు దగ్గర 6 గంటల పాటు నిరసన దీక్షలు చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హాస్పిటల్స్లో ఉన్న పేషెంట్లకి ఇబ్బంది కలగకుండా ప్రాణాలు లెక్క చేయకుండా పనులు చేస్తున్న శానిటేషన్, పెస్ట్ కంట్రోల్ వర్కర్లు, సెక్యూరిటీ గార్డులు, సూపర్వైజర్లు జీవితాలను జగన్ ప్రభుత్వం కాంట్రాక్ట్ దళారీ వ్యవస్థ చేతిలో పెట్టేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సేవ చేసి హాస్పిటల్ చాలా వాళ్ళ ఇల్లు కంటే అంత శుభ్రంగా హాస్పిటల్ నుంచి ప్రజలకు కూడా ఎక్కడ ఇబ్బంది లేకుండా కష్టపడి పనిచేస్తే ఈ ప్రభుత్వం ఇక్కడ ఉన్న అధికారులు కూడా జీవోలు ఇచ్చేసి ఈ కార్మికుల జీవితాలతో ఆడుకుంటున్నారు. ఏం చేతంటే కష్టపడిన దాన్ని ఫలితం ఇవ్వకుండా 549 జీవో ఇచ్చారు. జీవో ఇచ్చి ఇప్పుడు 6 నెలలు అయినా సరే ఆ జీవో ప్రకారం జీతాలు వేయడం లేదు. ఆ ఏరేలు చోట వస్తుంది. అలాగే ఈ జీతం కూడా 2 నెలలకి 3 నెలలకి కాంట్రాక్ట్ వేస్తున్నాడు. అలాగే ఈ కాంట్రాక్ట్ వ్యవస్థను రద్దు చేసి ఈ కష్టపడిన కార్మికులకి ప్రభుత్వమే ఆదుకోవాలని, ప్రభుత్వమే డైరెక్ట్ జీతాలు వేయాలని ఏఐటీసీగా మా డిమాండు. అలాగే పిఎఫ్ కూడా వీళ్ళ దగ్గర ఖర్చు చేస్తాను కానీ ఖర్చు అయిన డబ్బులు పిఎఫ్లో జమ అవడం లేదు. ఆడికి నచ్చినంత జమ చేస్తున్నాడు. ఎన్నిసార్లు డీసీఎల్ దగ్గర పెట్టా, కలెక్టర్ గారికి గ్రీవెన్స్లో ఇచ్చినా సరే కాంట్రాక్ట్ రావడం లేదు. వచ్చినా సరే మేము అమలు జరుపుతామని చెప్తాను కానీ ఎప్పుడు అమలు జరపడం లేదు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు మళ్లీ అందాలంటే జగనన్న ముఖ్యమంత్రి కావాల్సిందే అని పార్వతీపురం ఎమ్మెల్యే అలజంగి జోగారావు పిలుపునిచ్చారు. ప్రతి ఇంటికి వెళ్లి సంక్షేమ పథకాలు ఇస్తుంది జగనన్నే అని తెలియజేయవలసిన బాధ్యత వాలంటీర్పై ఉందని ఆయన గుర్తు చేశారు. ఎలక్షన్ కమిషన్ ఎన్నికల సమయంలో వాలంటీర్లను నిలుపుదల చేయాలని ప్రయత్నం చేస్తున్న కారణంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎన్నికల సమయంలో 40 రోజులు కూడా ఏ నియోజకవర్గం ఎమ్మెల్యే అయితే ఆ నియోజకవర్గ ఎమ్మెల్యే ఆయా వాలంటీర్లుగా 40 రోజుల గౌరవ వేతనం చెల్లించాలని ఆదేశించినట్లు ఈ సందర్భంగా తెలియజేశారు. అడగండి లేదా ఇప్పుడు చెప్పినట్టుగా 18,000 మంది పిల్లలకి బడికి అమ్మఒడి కింద కార్యక్రమం ఇచ్చాం. ఎవరి దగ్గర సింగిల్ ఎన్పీ తీసుకున్నామో లేదా అడగండి. అంటే సింగిల్ ఎన్పీ లంచం లేకుండా ఈరోజు సంక్షేమాన్ని పేదవాడి ముందుగా ఎవరైతే అవసరమో, ఎవరి పిల్లలైతే ఉన్నత స్థానానికి వెళ్ళాలనుకుంటున్నారో, ఏ తల్లైతే తన ఆర్థిక పరిస్థితి మెరుగుపరుచుకుంటున్నారో, ఏ తల్లైతే తన గౌరవాన్ని పెంచుకోవాలనుకుంటున్నారో, ఏ చెల్లైతే తన భర్త దగ్గర, అత్తమామల దగ్గర, కుటుంబ సభ్యుల దగ్గర గౌరవం పెంచుకోవాలనుకుంటున్నారో వాళ్ళకి నేరుగా భర్తకు కూడా తెలియకుండా వాళ్ళ అకౌంట్లో వేసిన చరిత్ర. ఆరాధన న్యూస్ ప్రెజెంటర్స్ 2023 అవార్డులో భాగంగా తెలుగు రాష్ట్రాల్లో గల శాటిలైట్ ఛానల్స్లో ఉత్తమ న్యూస్ రీడర్స్ ఎంపిక జరగగా వాజీ ఛానల్కి చెందిన ధర్మజ్యోతి అవార్డును గెలుచుకోవడం సంతోషదాయకం. వాజీ ఛానల్లో పనిచేస్తూ అవార్డును గెలుచుకున్నందుకు వాజీ ఛానల్ మేనేజింగ్ డైరెక్టర్ గణపతినేని శ్రీనివాసరావు ఆమెను ప్రోత్సహిస్తూ నగదు బహుమతి అందించి అభినందించారు. ఫిబ్రవరి 10వ తేదీన హైదరాబాద్లో చిక్కడపల్లి త్యాగరాజ గానసభ వేదికగా ఆరాధన టీవీ ఆధ్వర్యంలో న్యూస్ ప్రెజెంటర్స్ పురస్కారాల ప్రదానం జరిగింది. ఈ కార్యక్రమంలో ప్రముఖ శాటిలైట్ ఛానల్స్లో పనిచేస్తున్న న్యూస్ రీడర్స్తో పాటు వాజీ ఛానల్లో పనిచేస్తున్న ధర్మజ్యోతి అవార్డు సాధించడం ముదావహం. కృషి, పట్టుదల, చిత్తశుద్ధి, పని పట్ల నిబద్ధత ఉన్నందునే జ్యోతి అవార్డు సాధించారు. ఈరోజు విశాఖలో వాజీ ఛానల్ కార్యాలయంలో ఆమెను అభినందించారు. ఆరాధన న్యూస్ ప్రెజెంటర్స్ 2023 అవార్డ్స్లో భాగంగా మన తెలుగు రాష్ట్రాల్లో ఉన్న 24 శాటిలైట్ ఛానల్స్ అందరికీ
బెస్ట్ న్యూస్ రీడర్స్ అవార్డు ఈ సంవత్సరం ఇచ్చారు. దాంట్లో ఒక లోకల్ ఛానల్కి న్యూస్ రీడర్గా రావటం, మా సంస్థలో పనిచేస్తున్న ధర్మజ్యోతి గారికి బెస్ట్ న్యూస్ రీడర్ అవార్డు రావటం మా సంస్థకి అందరికీ గర్వకారణం. మన తెలుగు రాష్ట్రాల్లో ఒక లోకల్ ఛానల్కి రావడం ఇదే ప్రథమం. దానికి మా సంస్థ తరపున ఆవిడ్ని ఘనంగా సత్కరిస్తున్నాము. యాక్చువల్లీ ఆ రోజు అవార్డు తీసుకున్నప్పుడు కూడా నాకు అంత హ్యాపీ అనిపించలేదు. ఈరోజు మా ఫ్యామిలీ లాంటి వాజీ ఛానల్లో నన్ను ఇంతగా అప్రిషియేట్ చేయడం, వాళ్ళందరూ ఒక ఫెస్టివల్ లాగా సెలబ్రేట్ చేసుకోవడం నాకు చాలా బాగా నచ్చింది. సో అవార్డు అనేది మా మీద ఇంకొంచెం రెస్పాన్సిబిలిటీ పెంచుతుందని అనుకుంటున్నాము. సో ఇంకా మోర్ మేము వెళ్తూ మా నెక్స్ట్ వచ్చే జూనియర్స్కి కూడా మేము అవకాశం ఇవ్వాలని అండ్ వచ్చే వాళ్ళని బాగా ట్రైనప్ చేసుకుంటూ మా సంస్థ తరపు నుంచి మేము ఎదుగుతూ అలాగే సంస్థను కూడా ఒక బెస్ట్ వేలో ప్రజెంట్ చేసినందుకు నాకైతే చాలా హ్యాపీగా ఉంది. నెక్స్ట్ న్యూస్ రీడర్స్ అనేసరికి మ్యాక్సిమం అందరూ కూడా ఇంట్రెస్ట్ తక్కువ ఉంది. ప్రజెంట్ అయితే తెలుగు చదవడమే కష్టంగా ఉందంటున్నారు. బట్ ఆ విషయంలో మాత్రం నేను కొంచెం బాధ అయితే ఫీల్ అవుతున్నాను. తెలుగు చదివే వాళ్ళని ప్రిపేర్ చేయాల్సిన బాధ్యత ఫస్ట్ తల్లుల మీద ఉంది. సో మదర్స్ ఆ రెస్పాన్సిబిలిటీ తీసుకుంటారని నేను అనుకుంటున్నాను. ఫస్ట్ వాజీ ఛానల్ తరపు నుంచి నేను ఈ అవార్డు తీసుకోవడం నాకు సంతోషం. మా ఎండి సార్ గణపతినేడి శ్రీనివాసరావు గారు. సో ఫస్ట్ మాకు ఏంటంటే కొత్త విషయాలు ఏదైనా సరే శాటిలైట్ వాళ్ళతో ధీటుగా, మేము లోకల్ ఛానల్ అయినా కూడా వాళ్ళతో పాటు ధీటుగా మేము చేసేటటువంటి లైవ్ అంతా కూడా మేము ఇవ్వడానికి ఫస్ట్ ఆ విధంగా మాకు మోరల్ సపోర్ట్ అండ్ అన్ని విధాలుగా సపోర్ట్ చేస్తున్నటువంటి సార్కి మేము థ్యాంక్స్ చెప్పాలి. శాటిలైట్ ఛానల్ వాళ్ళు మమ్మల్ని గుర్తించారు అందరి మధ్యలో అని కాదు, శాటిలైట్ ఛానల్కి ఈక్వల్గా మేము పని చేయగలిచాం. లైక్ మేము తీసుకున్నట్టు అంటే నేను వీళ్ళకి ఫస్ట్ ఏవైతే లింక్స్ పంపించానో ఆ లింక్స్ కూడా ఏంటంటే మేము హెచ్పిసిఎల్ ఇష్యూస్ అవి జరిగినప్పుడు లైవ్ ఇన్సిడెంట్స్ని మేము డైరెక్ట్గా ఇవ్వటం జరిగింది. ఆ లింక్స్ అన్నీ కూడా మేము ప్రజెంట్ చేస్తాం. అంత మాకు అంటే మేము ఆ స్థాయిలో గుర్తింపు పొందడానికి ఆ విధంగా మమ్మల్ని ట్రైనప్ చేసినటువంటి ఫస్ట్ మా ఎండి సార్కి అయితే మేము థ్యాంక్స్ చెప్పాలి. సో ఈ అవార్డు ఏదైనా సరే ఆయన వల్ల మాకు వచ్చిందని నేను ఫీల్ అవుతున్నాను. వాజీ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఆధ్యాత్మిక సామ్రాజ్యానికి చక్రవర్తి కాదర్ బాబా. కాదర్ నగర్లో బాబా దర్గాను సందర్శించి ప్రత్యేక ప్రార్థనలు చేసిన కోలగట్ల. వైసీపీ పాలనలో మైనార్టీకి చేసిందేమీ లేదు, తలా తోక లేని నిబంధనలతో షాదీ తోఫా ఉందని విమర్శలు. విద్యార్థుల్లో క్రమశిక్షణ, దేశభక్తిని పెంపొందించే స్కౌట్స్ అండ్ గైడ్స్. ప్రపంచ స్కౌట్స్ దినోత్సవంపై వాజీ ప్రత్యేక కథనం. కృషి, చిత్తశుద్ధి, పని పట్ల నిబద్ధతతో రాష్ట్ర స్థాయిలో ఉత్తమ న్యూస్ రీడర్గా ఎంపికైన ధర్మజ్యోతి. నగదు బహుమతితో ప్రోత్సహించిన వాజీ ఛానల్ ఎండి గణపతినేడి శ్రీనివాసరావు. మరింత తాజా సమాచారంతో వాజీ హెడ్లైన్ షోలో కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం. Thank you.